వెల్కమ్ టు పూరాలోకల్. అగ్రరాజ్య వీధుల్లోకి జనం పోటెత్తడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి నిరసన సెగ తగిలింది. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుపడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ పేరుతో నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, ప్యారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో జరిగిన 2 నో కింగ్స్ ఈవెంట్లకు లక్షలాది మంది హాజరయ్యారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే నిరసనగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టన్, జోన్ బెచ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇక్కడ సుమారు 1,00,000 మంది పాల్గొంటారని అంచనా. మిట్స్ మొనాస్టాలోని వేలాది మంది వీధుల్లోకి చేరుకున్నారు. గతంలో చాలా మంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు. కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. మేరీల్యాండ్లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీలో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు.